హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు వీడియో వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన సిలబస్ అనాలిసిస్ అనేది చేస్తామన్నమాట. అందులో భాగంగా మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ని మనం ఈరోజు ఒక బెస్ట్ స్ట్రాటజీతో ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ ఏ విధంగా గెయిన్ చేయాలో మనం చూద్దామన్నమాట. ఈ వీడియోలో మ్యాథమెటిక్స్ అసలు ఫుల్ సిలబస్ మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో ఏ విధంగా ఉంది, దెన్ చూస్తే టాపిక్ వైజ్ ఎక్స్పెక్టెడ్ వెయిటేజ్ ఎంత ఉంటుంది, అంటే ఏ టాపిక్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, ఏ టాపిక్కి తక్కువ వెయిటేజ్ ఉంటుంది అనేది, అండ్ హై ప్రయారిటీ ఫోకస్ ఏరియా, హై ప్రయారిటీ ఏ విధంగా చూస్ చేసుకోవాలి, మీడియం ప్రయారిటీ అండ్ లో ప్రయారిటీ ఏ విధంగా ఫినిష్ చేయాలి. సో దానివల్ల మనం ఒక 80% మనం సిలబస్ ఫినిష్ చేసుకుంటే మనం ఆల్మోస్ట్ ఒక 20+ మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఈ విధంగా స్ట్రాటజీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ అంటే 25 వెయిటేజ్ కదా, 25 మార్క్స్కి 25 ఏ విధంగా గెయిన్ చేయాలి, ఎలాంటి ఏరియాస్ని మనం ఫోకస్ చేయాలనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం అనమాట. తర్వాత చూస్తే బెస్ట్ మాక్ టెస్ట్ ఎక్కడ ఉంటుంది అండ్ దానికి సంబంధించిన మాక్ టెస్ట్ని ఏ విధంగా అనలైజ్ చేయాలనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. ఈ స్ట్రాటజీతో మీకు బెస్ట్ ఒక యూజ్ ఉంటుంది అనేది అయితే నేను అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనకి తెలిసిన విషయం ఏంటంటే, మీ అందరికీ తెలిసిందే ఎగ్జామ్ ప్యాటర్న్ 90 మినిట్స్లో ఉంటుంది. ఈ 90 మినిట్స్లో ఉంటుంది. అందులో జనరల్ సైన్స్ 25 అండ్ మ్యాథమెటిక్స్ 25. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ అనేది చాలా వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఇది, అండ్ ఇవన్నీ సబ్జెక్ట్స్ అనేది మనం 1 by 1 వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే, తప్పకుండా అయితే మీరు చూస్తూ ఉండండి. ఈరోజు మనకు టాపిక్ మ్యాథమెటిక్స్ అనమాట. ఇది దానికి సంబంధించిన సిలబస్, ఇది అఫీషియల్ నోటిఫికేషన్లో వచ్చిన సిలబస్. ఇందులో ప్రతి ఒక్కటి కవర్ చేసి ఉందన్నమాట. అందులో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఏ టాపిక్ స్టార్ట్ చేయాలి, సెకండ్ ఏ టాపిక్ స్టార్ట్ చేయాలి, అంటే హై ప్రయారిటీ ఉన్న సబ్జెక్ట్ ఏంటనేది, టాపిక్ ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం అనమాట. ఇక్కడ చూస్తే టైమ్ అండ్ వర్క్ నుంచి ఆల్మోస్ట్ 3 to 4 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అనమాట అప్రాక్సిమేట్లీ. ఆ తర్వాత రేషియో ప్రపోర్షన్ వచ్చేసి మనకి 2 to 3 క్వశ్చన్స్, పర్సంటేజ్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, ఆ తర్వాత స్పీడ్ అండ్ డిస్టెన్స్ అండ్ టైం నుంచి 2 to 3 క్వశ్చన్స్, ఏజ్కి సంబంధించింది 2 to 3 క్వశ్చన్స్, బాడీ మాస్ సింప్లిఫికేషన్ 2 to 3 క్వశ్చన్, మెన్సురేషన్ అనేది 2 క్వశ్చన్స్. ఇవన్నీ చూస్తే మనకు ఆల్మోస్ట్ దగ్గరలో ఒక 80% అయితే అయిపోతుంది అనమాట. ఆ 80% బై ఇంక్లూడింగ్ దిస్ ఆల్సో. నంబర్ సిస్టమ్ నుంచి 2 క్వశ్చన్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అండ్ ప్రాఫిట్ లాస్, ఈ సబ్జెక్ట్స్ నుంచి మనకి 80+ అయితే మనకి ఫినిష్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ప్రయారిటీ ఈ విధంగా, అంటే ఇక్కడ నేను స్టార్ మార్క్స్ ఇచ్చాను కదా, అండ్ సేమ్ ఆర్డర్లో కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఈ ప్రయారిటీని బేస్ చేసుకునే మీరు ప్రిపరేషన్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తే మనకి ఎక్కువ స్కోర్ గెయిన్ చేసుకోవచ్చు అంటే, ఇక్కడ మనం ఫస్ట్ టైమ్ అండ్ వర్క్తో స్టార్ట్ చేయండి, ఈజీ ఉంటుంది. అండ్ మధ్యలో స్టార్ట్ చేయాలి అది అని కాదు. బిగినర్స్కి అయితే డెఫినెట్గా ఇది హెల్ప్ అవుతుందండి, ఎక్స్పర్ట్కి కూడా హెల్ప్ అవుతుంది. టైమ్ అండ్ వర్క్ నుంచి స్టార్ట్ చేయండి, దెన్ రేషియో ప్రపోర్షన్, పర్సంటేజ్ ఇవన్నీ ఫినిష్ చేయండి ఫస్ట్ ప్రయారిటీలో. ఇవన్నీ ఫినిష్ అయిన తర్వాత ఒక 2 times అయితే మనం వీటిని రివైజ్ చేసుకోవాలన్నమాట. 2 times రివైజ్ చేసుకున్న తర్వాత సెకండ్ ప్రయారిటీకి వెళ్ళండి అనమాట. సెకండ్ ప్రయారిటీలో మెన్సురేషన్ క్లియర్ చేయండి. మెన్సురేషన్ కంప్లీట్గా ఫార్ములా బేస్డ్లో ఉంటుంది కాబట్టి ఫార్ములాస్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత ప్రాఫిట్ లాస్ నుంచి అడుగుతున్నారు, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అడుగుతున్నారు, తర్వాత డెసిమల్ ఫ్రాక్షన్స్ అడుగుతున్నారు అనమాట. థర్డ్ ప్రయారిటీ ఇక్కడ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు, బట్ కంపల్సరీ నీడెడ్ అనమాట. అందులో ఏంటంటే పైప్ అండ్ సిస్టమ్, టైమ్ అండ్ వర్క్ అని అయిపోతే, టైమ్ అండ్ వర్క్ అయిపోయిందంటే మీకు పైప్ అండ్ సిస్టమ్ ఈజీ అవుతుంది. క్యాలెండర్ క్లాక్ అనేది కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే రాబోతుంది. తర్వాత ఆల్జిబ్రా, జామెట్రీ బేసిక్స్ నుంచి, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ నుంచి. సో ఈ విధంగా మీరు ప్రయారిటీ వైజ్ ఫినిష్ చేసుకుంటే కనుక మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. దీనికి సంబంధించిన ఒక బెస్ట్ స్ట్రాటజీ చూస్తే, ఫస్ట్ వన్ ఏం చేయాలంటే, మీకు ఫస్ట్ బేసిక్స్ని అయితే బిల్డ్ చేసుకోవాలి. లర్న్ ఫార్ములాస్ అండ్ వై దే వర్క్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ మీరు షార్ట్ కట్స్ చేసే ముందు అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ నుంచి అయితే స్టార్ట్ చేయండి. పర్సంటేజ్కి సంబంధించిన ఎగ్జాంపుల్ తీసుకుంటే పర్సంటేజ్ టు ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్, ఈ విధంగా కన్వర్షన్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇవి దేనికంటే కంపల్సరీగా మన ఎక్కువ కన్ఫ్యూజ్ చేసే టాపిక్స్ అనమాట. వర్క్ అండ్ ఎఫిషియన్సీ, టైమ్ అండ్ వర్క్ ఎఫిషియన్సీ సంబంధించింది, తర్వాత స్పీడ్, టైమ్, డిస్టెన్స్ సంబంధించింది, ట్రయాంగిల్. సో ఇవన్నీ మనకి టార్గెటెడ్ ప్రాక్టీస్ ఎట్లా ఉండాలంటే, స్టార్ట్ విత్ హై వెయిటేజ్ టాపిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. అండ్ డైలీ 50 to 60 క్వాలిటీ క్వశ్చన్స్ అనేది పర్ టాపిక్ నుంచి
అట్లీస్ట్ ఒక 50 to 60 క్వశ్చన్స్ అయితే ఒక టాపిక్ నుంచి మీరు ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ మాక్ టెస్ట్ అనేది సెక్షనల్ రాయాలి, ఆ తర్వాత ఫుల్ లెంత్ కూడా రాయాలి. అండ్ మెయింటైన్ ఒక ఎర్రర్ బుక్ను కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మేజర్గా మనం ఎక్కడ మిస్టేక్ చేస్తామంటే ఏదైనా ఒక టాపిక్ పైన, ఏదైనా ఒక లో వెయిటేజ్ టాపిక్ పైన మనకి ఈజీ ఉంటుంది కదా అని చెప్పేసి ఎక్కువ దాని మీదనే ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. అది రాంగ్. ఇది 100% మనకి రిజల్ట్ ఓరియంటెడ్ అయితే కాదు. హై ప్రయారిటీ ఉన్న టాపిక్స్ మాత్రమే ఫస్ట్ ఫినిష్ చేయండి. ఓకే, ఆ తర్వాత చాలామంది స్పీడ్ని యాక్యురసీని ఇగ్నోర్ చేస్తారు. జస్ట్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అది కూడా రాంగ్. ఇది కూడా మిస్టేక్, మీరు కంపల్సరీ అవాయిడ్ చేయాలి. ఆ తర్వాత ఫార్ములాస్ని డైలీ బేసిస్లో రివైజ్ చేయాలి, లేదంటే మీరు మర్చిపోయి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి. అండ్ తర్వాత టెస్ట్ ఏదైతే రాస్తారో వాటిని అనలైజ్ చేయడం కూడా మర్చిపోతారనమాట. సో బేసిక్గా రివిజన్ స్ట్రాటజీ ఏంటంటే డైలీ అట్లీస్ట్ ఒక 5 to 10 minutes ఏవైతే ఉంటుందో ఫార్ములాని రివైజ్ చేస్తూ ఉండండి. వీక్లీ మళ్ళీ ఆ వీక్లో ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే హై ప్రయారిటీ అండ్ మీడియం ప్రయారిటీని కంపల్సరీగా మీరు ఆ ప్రాబ్లమ్స్ని మళ్ళీ రివైజ్ చేస్తూ ఉండండి. లాస్ట్ 3 daysలో ఈ రివిజన్ అనేది ఆ ప్రాక్టీస్ ఏదైతే చేశారో అది కంపల్సరీ మీకు హెల్ప్ అవుతుంది. సార్ ఇక్కడ మరి చూస్తే కనుక బెస్ట్ మాక్ టెస్ట్ ఎక్కడ ఉంది సార్ అంటే, బెస్ట్ మాక్ టెస్ట్ అనేది నేను 3 places చెప్తాను. ఒకటి టెక్స్ట్ బుక్ యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ యాప్లో నంబర్ ఆఫ్ ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుందన్నమాట. ఇది ఆల్ ఇండియా లెవెల్. ఆ తర్వాత ఆలివ్ బోర్డ్ కూడా ఆల్ ఇండియా లెవెల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ 2 మాక్ టెస్ట్లు అయితే నేను మీకు రిఫర్ చేయగలుగుతాను. రీజన్ ఏంటంటే చాలా మంచి కంటెంట్ ఉన్న మాక్ టెస్ట్లు ఇవి. అండ్ ఏ ప్రైవేట్లలో కూడా మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి ఆల్ ఇండియా లెవెల్లో మన యొక్క ర్యాంక్ కూడా తెలుస్తుంది. ఓకే, అండ్ మల్టిపుల్ టైమ్స్ కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింహవర్సిటీ నేనేం చెప్తున్నానంటే ఏ యాప్ ఉండదు, ఏముండదు. మీకు డైలీ ఆర్ ఆల్టర్నేట్ డేస్ డైలీ ఒక మాక్ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. మాక్ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తానంటే ఆన్లైన్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను. దానికి సంబంధించిన వీడియోని పాస్ చేయడము, ఆన్సర్ చేసుకోవడము, వీడియోని పాస్ చేయడము, ఆన్సర్ చేసుకోవడం. ఇది సెక్షనల్ టెస్ట్ ఉంటుందన్నమాట. ఓకే, సెక్షనల్ టెస్ట్ ఉంటుంది. ఎక్కడైతే వెయిటేజ్ ఎక్కువ ఉంటుందో ఆ ఏరియాస్కి ఎక్కువ వాల్యూ ఇచ్చి ఆ పేపర్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ విధంగా మీకు మీ యొక్క గ్రోత్ అనేది చూసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రీజనింగ్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.